వెల్కమ్ టు మై ఛానల్ శామ్ వీడియోస్. ఈరోజు మనం వీడియోలో టమాటో బాత్ని ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. రండి. కావాల్సిన పదార్థాలు: మినపప్పు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, బంగాళాదుంప ముక్కలు, రవ్వ. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం రండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో రవ్వ వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత బంగాళాదుంప ముక్కలు వేసుకోండి. ఇవి లో ఫ్లేమ్ పెట్టుకుంటే బంగాళాదుంప ముక్కలు బాగా ఫ్రై అవుతాయి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టమాటా ముక్కలు వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు కూడా బాగా ఫ్రై అవుతాయి. మేము 1 టమాటా తీసుకున్నామండి, మీరు 2 కూడా తీసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాసు రవ్వకి 3 గ్లాసుల నీళ్లు పడతాయండి. మేము 3 గ్లాసుల నీళ్లు వేసుకున్నాం. ఇప్పుడు ఈ వాటర్ బాగా బాయిల్ అయినప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని తర్వాత రవ్వ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకి బఠానీ, క్యారెట్ కూడా వేసుకోవచ్చండి. మేము ఇవే వేసుకున్నాం, మీరు ఉంటే అవి కూడా వేసుకోండి. అంతే. లాస్ట్లో కొంచెం నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. టమాటో బాత్ బాగా రెడీ అయినట్టే కదండి. ఇప్పుడు ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే టమాటో బాత్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.